గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని అన్నపూర్ణ ది రాయల్ హోటల్లో భీమా జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ షోకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భీమా జ్యువెలరీ గుంటూరు నగరంలో తమ జ్యువెలరీ ఎగ్జిబిషన్ షోను ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. అత్యాధునిక డిజైన్లతో కూడిన అత్యధిక వెరైటీ ఆభరణాలు ఈ జ్యువెలరీ షోలో అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర మరియు పరిసర ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భీమా జ్యువెలరీ షో ఆపరేషన్ హెడ్ మంజేష్, మేనేజర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన గుంటూరులో అన్నపూర్ణ డి రాయల్లో భీమా జ్యువెలర్స్ వారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి భీమా జ్యువెలర్స్ అంటేనే మనందరికీ తెలుసు, చాలా ప్రాచీనమైంది, ఒక 100 సంవత్సరాల లెగసీ ఉన్న ఒక షోరూమ్ ఇది. మరి 1925లోనే ఈ యొక్క భీమా జ్యువెలర్స్ కేరళ ప్రెసిడెన్సీలో స్టార్ట్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా యావత్ భారతదేశము అదేవిధంగా యూఏఈతో కలిపి పాన్ ఇండియా షోరూమ్గా ఈరోజు విరాసిల్లుతూ ఉంది. ఎందరో కస్టమర్ యొక్క ఆదరాభిమానాన్ని చొరగొంటూ ఇప్పటికీ ట్రస్ట్ వర్తీగా ముందుకు సాగుతున్న భీమా జ్యువెలర్స్ ఈరోజు మన గుంటూరులో కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో గుంటూరులో కూడా వారి షోరూమ్ని ఓపెన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి గుంటూరు ప్రజలందరూ కూడా ఆభరణాలకి వస్త్రాలకి ఎప్పుడు ఆదరాభిమానాలు కనపరుస్తూనే ఉంటారు. కాంటెంపరీ స్టైల్స్ అన్నీ కూడా గుంటూరు ప్రజలు చాలా ముందే ఆకట్టుకుని వాళ్ళు హక్కును చేర్చుకునే ప్రజలందరూ కూడా మనకి కృష్ణా గుంటూరు జిల్లాలో ఆడవారందరూ కనపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి మంచి ఆదరణ లభిస్తుంది. గుంటూరు ప్రాంతానికి కనుక విచ్చేస్తే ఇప్పటికే భీమవరం, విజయవాడలో వాళ్ళు షోరూమ్స్ని పెట్టి ప్రజలందరి యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో గుంటూరులో కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్కి విచ్చేసి వారి డిజైన్స్ని, వారి యొక్క పనితీరుని చూసి ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మంజూష్ గారు దీనికి వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఈ షోరూమ్స్ కానివ్వండి నిర్వహణ జరుగుతూ ఉంది అని తెలియపరిచారు. వారందరికీ భీమా జ్యువెలర్స్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, గుంటూరుకు విచ్చేసినందుకు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ, ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యులుగా చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.